వాక్యం ద్వారా దేవుడు తన ఉచితమైన కృపను మన జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించినాడు. ప్రార్థన కోరుకుందాం. కొద్ది నిమిషాలు దేవుడు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకు ఆయన యొద్దకు వెళ్ళేదేమో. జ్ఞాపకం చేసుకోండి, రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మన నిమిత్తము ఎక్కడికి వెళ్ళారట? గవిని వెలుపుటకు వెళ్ళారు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ కింద వచనంలో 13వ వచనంలో చదివితే, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపులకు ఆయన యొద్దకే వెళ్ళదుము. అంటే దేవుని బిడ్డలుగా మన జీవితాలలో నేర్చుకోవలసినటువంటి భక్తి జీవితం ఏంటంటే, ఒక క్రైస్తవ విశ్వాసి ప్రతి సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు క్రైస్తవ విశ్వాసులు అని చెప్పబడుతున్నామనంటే, మనము క్రీస్తు స్వరక్తము చేత కడగబడ్డాము కనుక దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉన్నాము. దేవుడు ఏదైతే చేశాడో, ఆయన ఏదైతే నేర్పించాడో మనందరం కూడా అలాంటి భక్తి జీవితాన్ని చేస్తేనే ఆయన ఇష్టపడతాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, నూతన నిబంధనలో దాదాపుగా 50 సార్లు ఆయన శ్రమ పొందెను అని రాయబడి ఉంది. ఎన్నిసార్లు అండి? కొత్త నిబంధన బైబిల్ గ్రంథములు మనం జ్ఞాపకం చేసుకుంటే 50 సార్లు శ్రమ పొందెను అని రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఎందుకు 50 సార్లు అంటే, ఎందుకు యేసు ప్రభువారు శ్రమ పడాలి? ఆయన శ్రమ పడవలసినటువంటి అవసరం ఏంటి? యేసు ప్రభువారు అసలు నిజానికి శ్రమకు అర్హుడా అని ఆలోచన చేస్తే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తాను మనలను ప్రేమించి మన గురించి ఎందుకు నిర్ణయించబడ్డాడు అనంటే, మీకు తెలుసు, పాత నిబంధన కాలంలో యెషయా ప్రవక్త అంటారు, అయ్యా ఏమంటారంటే, ఆయన తృణీకరించబడతాడు, ఆ తర్వాత ఎగతాళి చేయబడతాడు, ఆ తర్వాత అవమానించబడతాడు. ఆయన నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వదకు తేబడినటువంటి గొర్రె, అంటే బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఎలా ఉంటారట? మౌనముగా ఉంటారు. తృణీకరించబడతాడు, అవమానించబడతాడు. ఇవన్నీ చేసినప్పటికీ యేసు ప్రభువారు చాలా నెమ్మదిగా మౌనంగా ఉంటారు అని మనము బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో చూస్తాం. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి ఎందుకు శ్రమ పడ్డారు అని అంటే, కారణము మనలను ప్రేమించారు కనుక. మనలను ప్రేమించారు కనుక ఆయన మన కొరకు లోకానికి వచ్చి, అయితే మనం ఆయన నుంచి నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటి? మనము ఆయన నుంచి నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు మొట్టమొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మొదటి విషయాన్ని ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివితే, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉంది, ఆయన కుమారుడయుడి తాను పొందిన శ్రమల వలన ఏంటండి? విధేయతను నేర్చుకున్నారు. ఆయన ఎవరితో సమానుడిగా ఉన్నారు? ఆయన కుమారుడై ఉన్నాడట. యేసుక్రీస్తు ప్రభువుల వారు, నేను ఆదివారం మీకు తెలియజేస్తాను, ఆయన దేవుడై ఉండి ఎంత తగ్గించుకున్నారని అంటే, తనను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు నేర్పించేటువంటి భక్తి జీవితం ఏంటంటే విధేయత. విధేయత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి పరిశుద్ధత లేకుండా చూడలేము, విధేయత లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేమని అదే ఎబ్రిల్కి రాసిన పత్రికలో చెప్పబడుతూ ఉంది. ఒకరు విధేయత లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేరట. పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ మధ్యకాలంలో నేను ఎవరో ఒక సహోదరి స్టేటస్ పెడితే నేను చూశాను. నిజంగా నాకు చాలా ఎంత సంతోషం అనిపించిందంటే, ఆ స్టేటస్ టైటిల్ ఏంటంటే, ప్రతి పాపికి అంటే ఒక నీతిమంతుడికి, ప్రతి నీతిమంతుడికి ఒక పాపిష్టి చరిత్ర ఉంటుందట. మీకు అర్థమవుతుందా? ప్రతి నీతిమంతుడికి ఒక పాపిష్టి, ఒక భయంకరమైనటువంటి చరిత్ర ఉంటుందట. అంటే మీకు ఉదాహరణ తెలియజేస్తాను. ఆ స్టేటస్ చూసిన తర్వాత నేను నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక చిన్న స్టేటస్ బైబిల్ గ్రంథంలో నుండి ఆవిడ ఏం చెప్పిందంటే, భక్తుడైనటువంటి దావీదు వ్యభిచారి, నరహంతకుడు. ఊరియని చంపించాడు కదా,
తర్వాత ఎవరితో? బెత్షెబతో పాపం చేశాడు. అంటే ఇప్పుడు అతను దేవుడు ఏమంటున్నాడు? ఇతడు నా హృదయానుసారుడు. అంటే ఆయన నీతిమంతుడు, కానీ ఒక పాపిష్టి భయంకరమైనటువంటి చరిత్ర ఉంది. అంటే ప్రతి పాపం వెనకతల ఎవరైతే తన జీవితాలను సరిచేసుకోగలుగుతారో, దేవునికి విధేయులుగా వెళ్ళగలుగుతారో, వారి జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా నీతిమంతుల జాబితాలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎహెజ్కేలు గ్రంథములు అంటారు, చదవవసరం లేదు కానీ, ఇదిగో పాపము చేసిన వాడు లేదా భయంకరమైనటువంటి భ్రష్ట జీవితాన్ని కలిగి జీవించిన వాడు అలాగే నశించుకోవడం నాకు ఇష్టం లేదు, వాడు మార్పు చెందితేనే కదా నాకు ఆనందం అంటాడు దేవుడు. హల్లెలూయా. మోషే నరహంతకుడు, కోపిష్టి, ముక్కోపి కదా, ముక్కోపి నరహంతకుడు అయినటువంటి మోషే, గొయ్యి తీసి కప్పేసినటువంటి మోషే ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడిగా నిలబడ్డాడు. అంటే చాలా భయంకరమైన చరిత్ర ఉంది. నరహంతకుడే ఉన్నాడు, మరణశిక్షకు అర్హుడు, కానీ పారిపోయినటువంటి మోషేని దేవుడు తీసుకొచ్చి ఇజ్రాయేల్ జనాంగం మీద ఎలా కూర్చోబెట్టాడు? నాయకుడిగా కూర్చోబెట్టాడు. అంటే తనకు ఆ అథారిటీ ఇవ్వడానికి గల కారణం ఏంటి? తన జీవితంలో దేవునికి విధేయుడిగా ఉన్నాడు. పౌలు ఉన్నాడు కదా, కొత్త నిబంధన కాలంలో పౌలు సౌలుగా ఉన్నటువంటి దినాల్లో ఎలా ఉండేవాడు? హానికరుడు, భయంకరుడు, హింసకుడు, దోషకుడు, నరహంతకుడు, భయంకరమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు. మరి 2 మిషనరీ ప్రయాణాలు, అంటే అనేక పత్రికలు రాయడానికి, ఎంతో కొన్ని వేల లక్షల మందికి సువార్తను ప్రకటించడానికి ఆశీర్వాదకరమైన సాధనంగా మార్చేసుకున్నాడు దేవుడు. కేవలం దేన్ని బట్టి తెలుసండి? విధేయతను బట్టి. ఈరోజు నా జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ చూడండి, విధేయత లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండలేము. వీళ్ళు అనుకోవచ్చు, మేము ఇంత మంచి భక్తులం కదయ్యా, పేరు ప్రఖ్యాతులు, మా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా, దావీదు అనుకోవచ్చు, లేదా మోషే గారు అనుకోవచ్చు, ఆ తర్వాత సౌలు పౌలుగా మారకముందు కూడా అనుకోవచ్చు. కానీ ఎన్ని ఉన్నా విధేయత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. మరి దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటారంటే, చూడండి అక్కడ 8వ వచనంలో ఏమంటారు చూడండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన మనకి ఏం నేర్పిస్తున్నారట? విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే ఏంటి అసలు అర్థం? ఎవరికి విధేయత చూపించాలి? ఈరోజు నేను కొన్ని సందర్భాలు గమనిస్తూ ఉంటాను. పిల్లల జీవితాల్లో కానీ, లేదా యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ వయసుతో సంబంధం లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరి ముందు ఉన్నావు అనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం చేశారు? అరే, శాస్త్రుల వయసు చాలా ఎక్కువ వయసు కదా, పరిచయుల వయసు చాలా ఎక్కువ వయసు కదా అని వారిని ఏమైనా బొచ్చగించాడా? ఏం చేశారు యేసు ప్రభు వారు? బల్లలు తిరగొట్టి, రోకలు ఎక్కడక్కడ చల్లేసి, కొరడా ఏం చేశారట? జులిపించారు. అంటే వాక్యము ద్వారా వారిని గద్దించారు. అంటే విధేయత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమని అంటే అర్థం ఏంటంటే, మన వయసుతో సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు. నువ్వు దేవునికి ఏ విధమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నావు. ఒకవేళ ఇక్కడ నీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఇక్కడే నువ్వు సరైనటువంటి జీవితాన్ని చూపించలేదే పరలోక రాజ్యంలో ఎలా వెళ్ళగలవు? అక్కడ ఉన్నది ఒకే ఒక ఆయన. నేను ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అంటే ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీకు మాత్రమే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అంటే, ఏమండి, సీఎం గారు ఉన్నారు కదా అనుకుందాం, సీఎం గారు ఉన్నారు, సరే మనకు అర్థమయ్యే భాషలో మనకి దగ్గరలో ఉన్నవారు అనుకుందాం. మన దగ్గరలో ఉన్న వ్యక్తి ఒక స్టేషన్కి ఎస్సీ గారు ఉన్నారు అనుకోండి. వాళ్ళ ఆవిడ ఒక వ్యక్తిని చంపేసింది. ఏమండి, ఒక వ్యక్తిని చంపేస్తే ఆ స్టేషన్కి ఎవరు ఎస్ఐ? నేను ఎస్ఐని కదా అని చెప్పేసి వాళ్ళ ఆవిడని వెనకాల దాచుకుంటాడా? ఏమవుద్ది? ఆయన జాబ్ కూడా. అంటే ఏంటి పరిస్థితి అంటే, దేవుడు మనల్ని తన జీవాత్మ మనల్ని ఊదాడు కనుక, నా బిడ్డలే, నా కుమారుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే ప్రేమిస్తూనే మనము దేవునికి ఆయాసకరమైన క్రియలు చేస్తూ ఆయాసకరమైన స్థితిలో ఉంటే, నా కుమార్తె అని దాచుకునే దేవుడు కాదు. ఏ సమయంలో ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఇవ్వాలో ప్రకటన గ్రంథములు అంటాడు కదా, ప్రసంగి గ్రంథములు కానీ ప్రకటన గ్రంథములు ఏమంటారంటే, ఇదిగో వారి సమయం వచ్చినప్పుడు వారి క్రియలు చొప్పున వారికి నేను ఏమిస్తాను? నా దగ్గర జీతం దాచబడి ఉంది. అదేంటండి? నేనేం తప్పు చేశానంటే, ఏం చేసావో నీకు తెలుసు, చూసినటువంటి దేవునికి తెలుసు. అందుకని విధేయత లేకుండా మాటలు విధేయత, నడవడికలు విధేయత, ప్రవర్తనలు విధేయత, మనము మరి భక్తుల విధేయత. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు 100% మనిషి, 100% దేవుడిగా ఉంటూ ఉన్నారు. ఆయన మరి ఎవరికి కూడా లోబడవలసిన అవసరం లేదు, ఎవరు కూడా లోబడవలసిన అవసరం లేదు. యోహాను పిలిచి అంటారు, మరియమ్మ యోహాను ఇద్దరు ఉన్నారు సిలువ మరణం దగ్గరలో ఉన్నప్పుడు. సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువు అంటారు, యోహాను
ఇట్లా ఒకసారి అమ్మ నువ్వు కూడా ఇట్లా అంటే ఆయన 100% మనిషి కనుక బాధ్యతను అంటే తల్లి దగ్గర తన విధేయతను కనబరుస్తూ ఉన్నాడు. అంటే లోకములో ఉండవలసినటువంటి మర్యాద, ఆ క్రమము, ఆ గౌరవ మర్యాదలు అనేవి ప్రతి వ్యక్తికి ఉండాలి. ఆ విధేయత లేకుండా అవిధేయులుగా ఉంటే ఎంతకాలం బ్రతికితే ప్రయోజనం ఏంటి? ఎంతకాలము భక్తి చేస్తే ప్రయోజనం ఏంటి? అది స్థిరమైనటువంటి భక్తి కాదు, అస్థిరమైనటువంటి భక్తి. యేసుప్రభువు అంటారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఎక్కడి నుంచి అతను చూసుకుంటాడు. యోహాను ఇదిగో ఈమె నీ తల్లి. అంటే ఒక రకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి కుమారుడు, విధేయత కలిగినటువంటి తల్లి దగ్గరకు వచ్చి, అంటే యేసుప్రభువు పరిచర్య చేసేటువంటి సమయాలలో మరియమ్మ గారిని చాలా సందర్భాల్లో గద్దించారు లేదా? ఒకనొక సమయంలో వాక్యం చెప్తున్నారు, ఇంట్లో వాక్యం చెప్తుంటే ఒక ఆయన వచ్చాడు, అయ్యా మీ సహోదరులు మీ అమ్మగారు అందరూ వచ్చి వాకిట్లో నిలబడ్డారంటే యేసుప్రభువు ఏమన్నారు? ఎవరు నా తల్లి? వాక్యానుసారముగా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరు నడుస్తారు వాళ్ళే నా తల్లి. ఇప్పుడు మరియమ్మ గారు అతనికి జన్మనిచ్చింది కనుక, అరే ఎంత దౌర్భాగ్యంగా, ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారేంటి? కన్న కొడుకు కదా, అలా మాట్లాడుతున్నారేంటి అంటే ఆయన బాధ్యత అది. దేవునికి విధేయుడిగా ఉండాలి, ఇహలోక సంబంధమైనటువంటి మనుషులకి కాదు. మరణించే సమయం వచ్చినప్పుడు దేవుని పని పూర్తి చేసుకున్నాడు, మరి మనుషుడిగా తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. ఈరోజు విధేయత లేకుండా దేవునికి ఇష్టలుగా మనము ఉండలేమని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లరా ఇక్కడ చూడండి, మనతో ఎవరైనా ఒక ఉన్నతాధికారి వచ్చి మన ఇంటి దగ్గర భోజనం చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? అందరికీ ఏం చెప్తాం? ఏమంటే సీఎం గారు వచ్చి మా ఇంటి దగ్గర భోజనం చేశారండి, ఎమ్మెల్యే గారు వచ్చి మా ఇంటి దగ్గర భోజనం చేశారండి, మినిస్టర్ గారు ఎక్కడికి వచ్చారనుకున్నారు? మా ఇంటికే. అంటే ఇప్పుడు మనందరికీ ఏం చెప్పుకుంటున్నాం? అతని స్టేటస్ని మనం పరిచయం చేస్తూ ఉన్నాం, అతని స్థాయిని మనం పరిచయం చేస్తూ ఉన్నాం. ఇహలోక సంబంధమైనటువంటి ఒక అధికారి గురించే మనం అంతగా పొంగిపోయి పరిచయం చేస్తే, మరి సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి దేవుడు మనల్ని ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటున్నాడట. చూడండి వాక్య భాగము, ఒకసారి ఆ వాక్య భాగమును మనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి ఒకసారి. వాక్య భాగము మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను శాస్త్రుడి చేతను ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. చాలండి. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉండేటువంటి ఆ సత్సంబంధం చూడండి. పేతురికి ఆ స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు మీ పిల్లలు తీసుకొని ఇలా వెళ్తారు కదా, ఏదైనా అకేషన్కి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పుడు మీ అమ్మాయి చెయ్యి ఏం పట్టుకుంటారు? పట్టుకొని ఆగు వెళ్దాం, కంగారు పడుకో, జనం అందరూ ఉన్నారు కదా, అక్కడ బాగోలేదు అని. ఇప్పుడు ఎవరిని మీరు చెయ్యి ఎవరు పట్టుకున్నారు? తల్లిగానో తండ్రిగానో నీకు అథారిటీ ఉంది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి చెయ్యి ఎవరు పట్టుకుంటూ ఉన్నారు? ఆ స్వతంత్రం ఎక్కడి నుండి వచ్చింది? వారి మధ్య ఉన్నటువంటి సహవాసము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో శ్రమ పొందడము లేదా ఆపదలలో హింసలకు కారకుడంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, కొన్ని సందర్భాలలో మరి ఆయన ఏం చూపించారు, ఏం చూసి వీళ్ళు నేర్చుకున్నారు? పేతురికి అంత నమ్మకం ఎలా వచ్చిందని అంటే, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, కొన్ని సందర్భాలలో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు చిత్తము లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏ శ్రమలో రావు. మనకు క్రమశిక్షణ నేర్పించడానికి, మనకు అంటే భయభక్తులు నేర్పించడానికి కొన్నిసార్లు ఆయనే అనుమతిస్తారట. ఎవరిని? శ్రమలకు అనుమతిస్తారు. సరే వెళ్ళు, నా మీద వాళ్ళకి ఎంతవరకు విధేయత ఉందో, నా మీద ఎంతవరకు వాళ్ళకి నమ్మకం ఉందో, ఎంతవరకు గౌరవం నేను అసలు గుర్తున్నానో లేదో ఒక్కసారి అలా వెళ్ళి ఇలా వచ్చి అంటారంతే. ఒక్కసారిగా మన జీవితంలోకి శ్రమలు వచ్చినప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం రావాల్సింది. అందుకనే భక్తుడని దావీదు అంటాడు, అయ్యా నాకు శ్రమ కలగక మునుపు నేను జ్ఞాపకం చేసుకోలేదు. నాకు శ్రమ ఎప్పుడైతే కలిగిందో నాకు ఎవరు గుర్తొచ్చారు? నువ్వే గుర్తొచ్చావయ్యా అని భక్తుడని దావీదు అంటారు. అందుకని శ్రమ కలిగినప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా విధేయత కలిగి దేవుని సముఖంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన అనేక శ్రమలు పొంది ఆయన మన గురించి ప్రత్యేకించి ఆయన గురించి ఆయన శ్రమ పొందలేదు. అందుకనే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములు చదివితే అక్కడ ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. చూడండి, యేసు ప్రభు వారు ఎవరి కోసం శ్రమ పడ్డారు? మనలను రక్షించడానికే. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన పడిపోయినటువంటి మన జీవితాలను కట్టడానికి లోకానికి వచ్చి శ్రమ పడ్డారు ఆయన. అది తండ్రి చిత్తము. ఇప్పుడు మనం ఎలాంటి మనసు ధరించుకోవాలి? శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోతాం, వెంటనే శ్రమ రాగానే భయపడిపోతాం, శ్రమ రాగానే దేవుని మీద విశ్వాసం సడలిపోద్ది, శ్రమ రాగానే అయ్యో ఎక్కడి నుండి వచ్చేసింది ఆపద, అపవాదిగడు కలిగించమంటాం. కానీ దానికి కారణం అపవాదిగడు కాదు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు నీకు శ్రమను అనుమతించినప్పుడు నీ మనస్సు ఎలా ఉండాలంటే దృఢముగా ఉండాలి. అక్కడ అదే చెబుతున్నాడు పేతురు భక్తుడు. అంటాడు, పేతురు జీవితంలో కూడా వచ్చినటువంటి శ్రమలను బట్టి ఈ పేతురు ఒకానొక సమయంలో ఏం చేశాడు? ఒక అమ్మాయి వచ్చి నువ్వు యేసు ప్రభుతో ఉన్నా కదండి, అబ్బాయి యేసు ప్రభు ఎవరు నాకు తెలియదని పారిపోయిన పేతురు ఎంత నమ్మకంతో రాస్తున్నాడంటే శ్రమ, ఆయన శ్రమ పొందినట్లుగా ఇప్పుడు మనము కూడా ఆయన శ్రమలో ఎలా ఉండాలి? పాలు భాగస్తులుగా ఉండాలి. అట్టి మనస్సును ధరించుకున్న వారిగా ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పుట్టుకలో శ్రమ ఉంది. పాపం మరియమ్మ గారు యేసు ప్రభు వారికి జన్మనిచ్చినప్పుడు ఎక్కడ జన్మించారు? 7 అంతస్తుల బిల్డింగ్లోనా, టైల్స్ ఉన్న రూములోనా, ఎక్కడ? పశువుల పాకలు, దుర్వాసన కొట్టేటువంటి స్థలములు. ఆయన పెరుగుదలలో శ్రమ ఉంది. అంటే పేద జీవితాన్ని జీవించాడు. ఆ తర్వాత ఆయన యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి వ్యతిరేకతలు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎంత ఘోరంగా శ్రమ పెట్టారంటే, ఎంత ఘోరంగా అవమానించారంటే, నువ్వు ఎవరికి పుట్టావు? మీ నాన్నగారు ఎవరు అంటే, నిజానికి మరియమ్మకి యేసోపుకి ప్రధానమైన తర్వాత, అందుకని అక్కడ లేఖన భాగాలు అంటారు వారిరువురు ఏకము కాకమునిపే ఆమె గర్భము ధరించింది. ఇప్పుడు ఆ దేశం అంతా కూడా ప్రాంతం అంతా వ్యాప్తి చెందిన తర్వాత ఇతను జన్మించి యవనస్తులతో కలిసి అటు ఇటు వెళుతుంటే ఎవరైనా ఏమంటారు? మీ నాన్నగారి పేరేంటి? అరే యోసేపుని మీ అమ్మగారు ప్రధానమే చేసుకున్నారు, కానీ నువ్వు యోసేపుకు పుట్టినవాడు కాదు కదా. అంటే ఇలాంటి మాటల ద్వారా మానసికంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని శ్రమ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, అంటే ఆయన ఇప్పుడైనా వారి మీద పగ తీర్చుకున్నాడా? ఇప్పుడైనా తిరిగి సమాధానం చెప్పారా? ఎంత విధేయత చూపించారంటే తన శ్రమ పడుతూ మరి ఆయన తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి ఆయన బిడ్డలుగా మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము అని ఆలోచన చేస్తే చాలా సందర్భాలలో కొన్నిసార్లు మనము కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడం. అవతల వారు ఒక్క మాట అంటే మనం ఏంటంటాం? 10 అంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన దేవుడై ఉండి మరి శిలువ శ్రమలలో పాలు భాగస్తుగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన నాకు ఆహారమై, అంటే ఇన్ని నిందలు పడినా, ఇన్ని శ్రమలు పడినా, ఇన్ని అవమానాలు వచ్చిన యేసుప్రభు వారి యొక్క టార్గెట్ ఒకటే. ఏంటి ఆయన టార్గెట్ ఏంటంటే నన్ను పంపిన వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నాకు నిజమైనటువంటి ఆహారము. ఈరోజు మన జీవితాలలో కొంతమంది పనులు పాటలు మానుకొని ఆ గంటల తరబడి వ్యర్థంగా గడుపుతూ ఉంటారు. దేవుని వాక్యం కొరకు కాకుండా, దేవుని సన్నిధిలో కాకుండా, వాక్యానుసారంగా కాకుండా వ్యర్థమైనటువంటి స్థలాలలో గంటల తరబడి పనికిరానటువంటి విషయాలు, ఒక్కటి కూడా దానివల్ల ఏది ప్రయోజనం ఉండదు. కనీసం ఎవరిని ఒక్క ఆత్మని రక్షిస్తారా అని అంటే, ఒక్క ఆత్మని రక్షించడం కాదు, 10 ఆత్మలని నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్ళిపోతారు వారితో పాటుగా. యేసుక్రీస్తు ప్రభువు వారి టార్గెట్ ఒకటే. ఆయన మనకి మాదిరి ఉంచారు. ఏంటా మాదిరి అని అంటే నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడమే. ఈరోజు మనల్ని పంపిన వారి చిత్తం ఏంటి? మనల్ని తన రక్తం ఇచ్చి కొనుక్కున్న వారి యొక్క చిత్తం ఏంటి? ఆయన ఇలాంటి మనసు కలిగి ఉండాలని, ఆయన ఇలాంటి విధేయత కలిగి ఉండాలని, ఆయన ఇలాంటి భక్తి కలిగి ఉండాలని. ఈరోజు ఎంతమందిలో అలాంటి భక్తి జీవితాన్ని చూపించగలుగుతూ ఉన్నాము? ఎంతమంది చేయగలుగుతూ ఉన్నాము? కనీసం అంటే ఒకేసారి చేయలేము. అది ఎవరి వల్ల కూడా కాదు, ఇక్కడ నాతో కూడా, నా వల్ల కూడా కాదు. ఒక్కసారిగా చేయలేము ఏది కూడా. ఏమంటే గిన్నె నిండా చక్కగా బిర్యానీ అన్ని తీసుకొని వచ్చి, ఇంత జాయింట్లు తీసుకొని వచ్చి తిను అంటే మొత్తం ఒకేసారి తినేలేం కదా. ఒక ముద్ద తీసుకొని తినగలం. భక్తి జీవితం కూడా అలాంటిదే. కొద్దిగా అలవర్చుకోవాలా. అలవాటు చేసుకుంటే అదేదో మీకు తెలుసు కదా, తినగ వేప తీజిగా ఉంటుందట, పాడగా. అంటే ఇప్పుడు తింటూ ఉంటే ఎంత చేదుగా ఉన్నా వాక్యము కొద్దిగా కఠినంగానే ఉంటుంది, వేదనకరంగానే ఉంటుంది. అలవర్చుకుంటే ఆధ్యాత్మికంగా బలపడిపోతాం.
మనల్ని ఎవ్వరు కదపలేరు, లోతుల్లోకి వేలు పారాలి. అలాంటి భక్తి జీవితాన్ని ఎవరైతే కోరుకుంటారో దేవుడు ఖచ్చితంగా వారిని చూస్తూ ఉన్నాడు. ఆయన లాంటి మనస్తత్వాలు కలిగి జీవించాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన ఏదైతే విధేయతను చూపించాడో అలాంటి విధేయత, ఏదైతే భక్తిని చూపించాడో అలాంటి భక్తి, ఏదైతే మరి తగ్గింపు చూపించాడో అలాంటి తగ్గింపు. అలా లేకుండా మన జీవితంలో స్వతహాగా దేవుని కంటే ఎక్కువగా ఆలోచన చేస్తాం. దేవుణ్ణి ప్రశ్నించేటువంటి రీతిలో కొన్నిసార్లు అంటారు కదా, ఇప్పుడు చూడండి, మీరున్నారు కదా, మీ పిల్లలు మీరు చాలా సంవత్సరాలు, మేబీ ఇప్పుడు నాకు తెలిసి మీరు 40-45 ఆ ఏజ్లో ఉన్నారు కదా. ఇప్పుడు మీ దగ్గరికి మీ పిల్లలు వచ్చి ఏమైనా చెప్పారనుకోండి, స్కూల్లో మేము ఇలా ఆడుకున్నాము, మీరు కబడ్డీ ఆడాం, లేదంటే లియాట్ ఆడాం, ఆయాట ఆడాం అంటే మీరు ఏం చెప్తారు? ఆడావా అదే, అదేంటి అదే మాట అని అడుగుతారా? ఏమని అడుగుతారు? కబడ్డీ ఆడారు. సరే, జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త చెప్తూ ఉన్నారు? మీరు ఆల్రెడీ ఆ వయసు దాటుకొని వచ్చారు కనుక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పేది ఒకటే, అవి దాటుకొని వచ్చారు కనుక మీకు ఏం నేర్పిస్తూ ఉన్నారు? ఇలా ఉండాలి, ఇది పరలోక రాజ్యం యొక్క మార్గము అని చెబుతూ ఉన్నారు. మనం ఏమంటాం తెలుసా? తాతకు దగ్గర నేర్పినట్టుగా యేసు ప్రభు గారు చూసి వ్యంగ్యంగా ఒకసారి నవ్వుతాం, ఈయన మాకు నేర్పుతాడండి, అసలు మేము ఏమైనా మేధావులు అంటాం. మేధావుని నిజంగా మేధావులుగానే వాక్య పరిజ్ఞానంలో ఆయన ఇచ్చిన వారు ఉన్నారా? శాస్త్రులు, పరిచయులు ఆయన యొక్క మాట నేర్పడతనం చూసి 12 సంవత్సరాల వయసులోనే ఆయన యొక్క చురుకుదనాన్ని చూసి అక్కడ వరకు ఎందుకు చేపలు పట్టుకునేటువంటి పేతురు, యోహాను, యాకోబు, బర్నబాను చూసినప్పుడు అరే ఎంత మాట నేర్పడతనం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? అప్పుడు చేపలు పట్టుకునేవారు కదా, వీళ్ళు చేపలు పట్టుకునేటువంటి జాలర్లు కదా. అరే ఇంత పరిజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిని తలక్రిందులు చేసేవారని పేరు పెట్టారు వాళ్ళకి. ఎక్కడి నుండి వచ్చింది? ఎన్ని బీఈడీలు చేశారు, ఎన్ని పిహెచ్డీలు చేశారు, ఎన్ని పీజీలు చేశారు అంటే చదువుతో సమస్య కాదు. దేవుని వాక్కు ఏ బిడ్డ జీవితంలోనైతే ఉంటుందో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు వాక్కు నీ నోట ఉంటే చాలు. అందుకని ఆయన ఒకటే అంటాడు, విధేయత కలిగి జీవించండి, ఆయన లాంటి విధేయత. రెండవది, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఆయన లాంటి విధేయతను కలిగి ఉండాలి. ఆయన శ్రమపడి శ్రమల ద్వారా విధేయతను నేర్పించారు కనుక మనము కూడా అలాంటి మనస్సును కలిగి ఉండాలి. రెండవది 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందామండి. 2వ అధ్యాయం 23వ వచనం చదవండమ్మా. ఆయన దూషింపబడి బదులు ఎదురు దూషింపలేదు. చూడండి, రెండో విషయం ఏంటంటే క్రీస్తు శ్రమ పెట్టబడ్డారు కానీ ఎవరిని బెదిరించలేదు. క్రీస్తు శ్రమ పడ్డారు, ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు. క్రీస్తు శ్రమ పడ్డారు కానీ ఇదిగో మీరు చూడండి, నేనే ఉన్నాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను అనుకోండి, నేను పోటీ చేయను, నాకు అసలు అది నా లైఫ్లో అంటే ఎందుకనంటే దేవునికి మనకి ఆ లోకానికి చాలా దూరం. ఎమ్మెల్యేగా పోటీ చేశాను, నన్ను మామూలు సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? చాలా బాధ పెట్టారు అనుకోండి, చాలా హింస పెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ పలాసలో ఉన్న వారికి అవసరతల వరకు ఎక్కడ రావాలా? మీ వీధిలో కరెంట్ రాకుండా ఆపేశారు, వాటర్ రాకుండా ఆపేశారు, చెత్త ఎత్తేటువంటి బండి రాకుండా ఆపేశారు, మున్సిపాలిటీ పనులు ఏమి జరగకుండా అన్నీ రేషన్ అన్నీ ఆపేశారు అనుకోండి. ఇప్పుడు వీధిలో వాళ్ళందరూ ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలండి? ఎమ్మెల్యే గారు రావాలా? అక్కడికి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, చర్చి గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు అన్నారు. ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎవరైనా వాళ్ళు లోపల రానిచ్చారు? ముందు అర్జెంట్గా బయటకు ఎట్టేయడం వాళ్ళని. ఇప్పుడు ఎవరు? నేను అధికారం కలిగినటువంటి ఎమ్మెల్యేని. అంటే ఒకానొక సమయంలో ఆ వీధిలోకి వస్తే ఆడికి ఓట్లేదు తగిలేండి అన్నారు, ఏదో మొత్తానికి గెలిచేశారు. ఇప్పుడు ఆ వీధి మీద నా యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయండి? కక్ష సాధింపు ఉంటుందా ఉండదా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమ పట్టబడ్డారు కానీ కక్ష సాధింపు చేయలేదు. ఆయన హింసించబడ్డాడు, దూషించబడ్డాడు. నువ్వు వ్యభిచారంగా పుట్టిన వాడివి, లేదంటే దెయ్యాలకి నువ్వు యజమానుడివి, లేదంటే నువ్వు ఇది అని అనేక రీతిలుగా విమర్శించినటువంటి వారు ఒకానొక సమయం వచ్చినప్పుడు ఎన్నగా వెళ్ళి ఆ సింహాసనం, ధవల సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చుంటే చేతులు కట్టుకొని అక్కడ ఎవరు నిలబడుతూ ఉన్నారు? ఏ వ్యక్తులైతే కొరడాలతో కొట్టారో, ఏ వ్యక్తులైతే దూషించారో, ఏ వ్యక్తులైతే అసహించుకున్నారో, ఎవరైతే యేసు ప్రభు వారిని మరి అనేక నిందల ద్వారా శ్రమ పెట్టారో వారందరూ కూడా ధవల సింహాసనం ముందు నిలబడాలి.
ఇప్పుడు చదవండి వాక్య భాగం 23వ చదవండి. ఇప్పుడు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. తనను తాను అప్పగించుకున్నాడు. తీర్పు తీర్చేటువంటి అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఎవరిని బెదిరించలేదు. వస్తావు కదా చూసుకుందాం అక్కడికి అన్నాడు పిలాతుని. ఏమయ్యా నువ్వెవరు? నువ్వు దేవుడువా? అసలు నువ్వు మాట్లాడితే కదా నేను నీకేమైనా న్యాయం చేస్తానంటే చూసుకుందాం, వస్తావు కదా అక్కడికి. నీ పని, బరబ్బ పని, మొత్తం శాస్త్రులు, పరిశీలన, ఇజ్రాయేల్ పని, అందరి పని అక్కడ చూసుకుందాం అన్నారా? అనలేదు. ఆయన ఏం మాట్లాడుతుంటారు? మౌనిగా ఉన్నారు. ఒక క్రైస్తవ విశ్వాసం ఉండవలసినటువంటి లక్షణాలు. రెండవది, శ్రమ పడినా, ఒకవేళ శ్రమ పెట్టబడుతున్నావేమో, హింసించబడుతున్నావేమో, అవమానించబడుతున్నావేమో, ఎదురు మాట్లాడొద్దు, ఎదురు వారిని దూషించొద్దు. ఎందుకంటే దేవుని వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందంటే ఎదురు దూషించొద్దు. ఒకటి చెప్పండి, అయ్యా ఇదిగో తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా ఉన్నావు కదా, ఆ రోజు నువ్వు చూసుకోవయ్యా, నాకైతే ఏం తెలియదు. మీకు ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు వినుంటారు. ఒక తల్లిగారు కొల దగ్గర నీళ్ళకి వెళ్ళిందంట. పాపం ఆ రోజు లైన్ ఆవిడదే, నీళ్ళు పట్టుకోవాలి. కానీ ఆ పక్కింటి ఆవిడ కొద్దిగా నోటు దురుస్తానం ఎక్కువయ్యి ఆవిడ బిందు పట్టుకొని వచ్చి లోపల పట్టేసుకుంటుందంట. ఈవిడేమో అదేంటంటే ఈరోజు లైన్ నాది కదా, మీరు ఎలా పట్టేసుకుంటారంటే మర్యాద కూడా మాట్లాడితే అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడి ఆవిడ బెదిరించేస్తే ప్రభు స్తోత్రం, ప్రభు కుమార్తెను దీవించిన ఆయన అని చెప్పేసి ప్రార్థన చేస్తుంట. ఇదిగో మరి నువ్వు చెప్తున్నాను కొత్త తిట్టులో తిడుతున్నావు, మర్యాద కదా, తిడితే మర్యాద ఉండదు అన్నదట. లేదమ్మా ప్రభు, ఏంటి ప్రభు ఈ బాధలు, ప్రభు క్షమించు ప్రభు, స్తోత్రం ప్రభు అని అంటే ఆవిడ కూడా ఇవేవో తిట్లు నాకు రావనుకున్నావా అని చెప్పేసి ఆవిడ కూడా స్తోత్రం ప్రభు, అయ్యా దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పేసి ఆవిడ కూడా అంటుందంట. ఏమంటుంది? ఆవిడ కూడా అలా మాట్లాడుతూ ఉంది. అంటే కొన్ని సందర్భాలలో మన ఓర్పు అనేక జీవితాలకి మన నోటంటూ వచ్చే ప్రతి మాటకి వారు కూడా ఒత్తాసు పలికిగా ఉంటుంది. అలా కాదు, మనం కూడా నోటుకొచ్చిన మాటల్లో తిట్టామనుకుంటే వాళ్ళవే తిడతారు. ఇప్పుడు ఇరువురి మధ్యలో ఈ సంభాషణ కాస్త దేవుని నామానికి అవమానకరంగా మారిపోద్ది. అందుకే మనం శ్రమ పెట్టబడినా, హింసించబడినా, నిందించబడినా, అవమానించబడినా దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలంటే ప్రభువా ఇది నీ చేతులుగా అప్పగించుకుంటూ ఉన్నాను. ఒకరు తిడుతున్నారా? అవును దీవించండి. హింసిస్తూ ఉన్నారా? అవును దీవించండి. యేసు ప్రభు చేసింది అదే, స్టెఫన్ గారు చేసింది అదే. అల్లరి కూడా ఒకటే మాట అన్నారు, ప్రభు వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు. స్టెఫను క్షమించడం ద్వారా ప్రపంచాన్ని కదిలించేటువంటి గొప్ప దైవజనుడు వచ్చాడు. ఎవరు? ఏ దైవజనుడు వచ్చాడు? సౌలు పౌలుగా మారిపోయాడు. ఒక స్టెఫను ప్రార్థన ద్వారా, స్టెఫను విధేయత ద్వారా, స్టెఫను శ్రమ పడినా అలా ఉండిపోయాడు అంతే. మోకాళ్ళ మీద ఉండి ఆకాశం తెరవబడి తండ్రి సింహాసనం ముందు ఆ కుడి పార్శ్వమున కూర్చొని యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసి ప్రార్థించినప్పుడు సౌలుకు ఒక డౌట్ వచ్చింది. అరే ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఈయన? ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? అరే ఇంత రాళ్ళు దెబ్బలు తగులుతుంటే రక్తం కారుతుంది కదా, తిట్టాలి కదా, కోపపడాలి కదా, బిగ్గరగా అరవాలి కదా. అసలు ఏమీ అనకుండా ఆ ముఖములో నవ్వు ఉంది, ఆ ముఖములో సంతోషం కనబడుతుంది, ఆ ముఖములో ఏదో తేజస్సు కనబడుతుందని సౌలుకు ఒక డౌట్ వచ్చింది స్టెఫను చూసినప్పుడు. ఆ డౌటే దమస్కు మార్గంలో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ డౌట్తోనే, అనుమానంతోనే గుర్రమెక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ భ్రమలో ఉన్నాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైనా యెహోవా దేవుడా, యేసు ప్రభువా, ఎవరైనా అని వెళుతూ అనుమానంతో వెళుతున్నప్పుడు దమస్కు మార్గంలో దేవుడు దర్శించాడు. ఒక్క దెబ్బ కొట్టగానే సౌలు పడిపోయినప్పుడు అడుగుతాడు. అదే భ్రమలో ఉన్నాడు. మీరు ఆలోచన చేయండి. పడిన వెంటనే ఏమని అడిగాడు సౌలు? పడిపోయిన వెంటనే సౌలు అన్నాడు వచ్చే మాట ఏంటి? ప్రభువా నువ్వు ఎవడవి అంటే ఏ భ్రమలో ఉన్నాడు? మీరు చూడండి, కొన్నిసార్లు అమ్మాయి కొద్దిగా పెన్ తీసుకురాను అనుకోండి, ఇవి డైరెక్ట్గా కిచెన్ నుంచి వచ్చి గరిట అక్కడ పెడుతుంది. ఎప్పుడైనా చూసారు అలాంటి సందర్భాలు? ఎప్పుడైనా ఎదురే మీకు? అమ్మాయి టేబుల్ మీద పెన్ ఉంటుంది, అక్కడ సెల్ఫ్లో పెన్ ఉంటుంది, తీసుకురండి అన్నాం అనుకోండి, కిచెన్లో నుంచి డైరెక్ట్గా గరిట తీసుకుని వచ్చి ఆ టేబుల్ మీద పెడుతుంది. ఏం తీసుకొచ్చావు అంటే సారీ అండి మర్చిపోయాను, అంటే కిచెన్లో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ఎక్కడ ఉంది? కిచెన్లో ఉంది కాబట్టి, గరిట చేతిలో ఉంది కాబట్టి ఆ భ్రమలో తీసుకొచ్చేసింది. ఆ పూర్తిగా వినలేదు. సౌలు భ్రమలో ఏమన్నారు అని అంటే స్టెఫను మాట్లాడింది ఎవరితో? ఎవరు అంత ఓర్పునిచ్చింది? ఎవరు అంత విధేయతనిచ్చింది? అసలు ఎలా వచ్చింది అంత విధేయత? ఎలా వచ్చింది ఎంత ఓర్పు, ఎంత సహనము అనే డౌట్తో బయలుదేరాడు. దమస్కు మార్గంలో పడిన వెంటనే తన నోటి వచ్చిన మొట్టమొదటి మాట, ప్రభువా నువ్వు ఎవడవయ్యా అని అంటే నీవు హింసించుచున్నటువంటి యేసును. ఈరోజు
మన భక్తి జీవితం ఎలా ఉంది? ఒకటి, ఆయన శ్రమపడి విధేయతను నేర్పించాడు. మన మనస్సు విధేయతకు అంటే అలవర్చుకునేలా ఉండాలి. రెండవది, ఆయన శ్రమపడి కూడా తిరిగి బెదిరించలేదు, ఎవరిని కూడా మరి హింసించలేదు, మరి ఆయన ఎవరిని కూడా భయపెట్టలేదు. కనుక మరి దేవుని బిడ్డలుగా మనం కూడా ఎలా ఉండాలని అంటే, శ్రమ పడినా, ఇబ్బందులు పడినా, నిందలు పడినా దేవుడికి అప్పగించాలి. అయ్యా నీ చిత్తమే అని అప్పగించాలి. మూడో మాట జ్ఞాపకం చేసుకోండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం అండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వానికి సహాయము చేయువాడే ఉన్నాడు. హల్లెలూయా. మనం చాలా సందర్భాలు ఏమనుకుంటామంటే, ఆర్థికంగా ఇబ్బంది పడతాం, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతాం, పిల్లలతోనో లేదంటే సమాజంలోనో కుటుంబంలోనో ఏదో ఒక విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇబ్బంది పడేటప్పుడు మన నోటంటే వచ్చే మాట ఏంటంటే, ఎవ్వరూ సహాయం చేయటం లేదండి. ఎవరైనా కొద్దిగా సహాయం చేస్తుంటే, కొంచెం చెయ్యో అందించుంటే ఖచ్చితంగా నేను కొంచెం నిలదొక్కునేవాడిని ఆలోచన చేస్తాం. పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి, చాలా సందర్భాలలో మన నోటి వెంబడి వచ్చే మాట ఏంటంటే, నాకు ఎవ్వరూ సహాయం చేయకపోవడం ద్వారా నేను ఇలా ఉండిపోయానండి అంటాం. ఇప్పుడు మన శ్రమలన్నీ కూడా దేవుని మందిరానికి వచ్చిన వెంటనే ఏం చేస్తాం? మోకరించి ప్రార్థన చేస్తాం. ఒకటి చెప్తాం. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మనకు వచ్చే శ్రమలు ఎలాంటివి? కత్తితో నరిగేసంత శ్రమలు ఉన్నాయా? సిలువుకి మేకులు ఎత్తుకొట్టి అంత శ్రమలు ఉన్నాయా? కాండ్రకిచ్చి ముఖం మీద చూసి వీధుల్లో నడి వీధిలో వస్త్రాలు ఏదో చిన్న వస్త్రపు సంఖ్య మాత్రమే ఒంటి మీద ఉంచి వీధుల్లో గుండా మరి ఈడ్చుకొని కొరని ఈడ్చుకొని వెళుతూ అనేకులు కాలుతో తంతూ మరి కొరడాలతో కొట్టేంత అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నామా? మన జీవితంలో వచ్చే శ్రమలు ఏంటో తెలుసా? ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, ఏవో చిన్న జ్వరము, చిన్న బలహీనతలు. వాటన్నిటి గురించి మనం దేవుని దగ్గర చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఇవి కూడా ఒక శ్రమలేనా? నా శ్రమలతో పోలిస్తే నీ శ్రమలు అసలు శ్రమలే. ఆయన శ్రమలు మరి ఎంత ఉన్నతమైన శ్రమలు. అన్ని శ్రమలు పొంది కూడా ఆయన ఏమంటాడు తెలుసా? ఓకే, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. ఇంత భయంకరమైన శ్రమలు పొందినటువంటి వ్యక్తి కనుక ఆయన ఏమంటాడు తెలుసా? నీకు సహాయం చేస్తాను, నీకు సహాయం చేయడానికి నేను ఉన్నాను అని ఆయన మరి మన జీవితాల్లో ఆయన తెలియజేస్తూ ఉన్నారు. పిల్లరా, మరి మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన మనకి సహాయకుడిగానే ఉంటూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్న 3 విషయాలు తెలియజేస్తాను. ఒకటి, ఆయన శ్రమలు పొంది విధేయత నేర్చుకున్నాడు. మనకు శ్రమలు కలిగినప్పుడు మరి ఆయన విడిచి వారు ఉండకూడదు, విధేయత నేర్చుకోవాలి. ప్రభా, ఈ శ్రమ ఎందుకు వచ్చిందో అది నీ చిత్తమై ఉండాలి కనుక నేను విధేయుడిగా ఉంటానయ్యా. ఏం జరిగినా నీ చిత్తమే ఉండాలి. ఇస్సాకు శ్రమ వచ్చింది. మీరు అనుకుంటున్నారేమో అదేదో నార్మల్గా స్టోరీ అనుకుంటారేమో, కానీ కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద పెడుతూ ఉంటే ఎవరంటే అలా ఉండగలరు? ఈరోజు మనల్ని మీ భర్త వచ్చి, మీ పిల్లలు భర్త కలిసి కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద పెట్టేసి కత్తి అలా ఎత్తితే నవ్వుతూ చూస్తారు ఎవరైనా? ఇస్సాకు జీవితంలో భయంకరమైన శ్రమ. కత్తితో నరికేస్తానని చెప్పేసి తన తండ్రి కత్తితో చూపిస్తే అలా ఉండిపోయాడు. దేవుని వైపు చూశాడు. శ్రమ కలిగిన బెసకలేదు. రెండవది, శ్రమ పడ్డారు యేసుక్రీస్తు ప్రభువు వారు, కానీ ఎవరిని బెదిరించలేదు. ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నారు, ఎవరైనా నిందించారు, అవమానించారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఒకటి చెప్పండి, దేవా మీరే చూసుకోండి, ఇది నాకు తెలియదయ్యా, తీర్పు తీర్చేవాడు నీవు కదా, నేనెవరిని తీర్పు తీర్చడానికి? న్యాయాధిపతిగా నీవు ఉన్నావు, డబుల్ సింహాసనం మీద నీవు ఉన్నావు కనుక నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. మూడవది, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన శ్రమ పడ్డాడు. ఆల్రెడీ అనేకమైన శ్రమలు పొందారు. కాబట్టి మనం పొందే చిన్న శ్రమల విషయంలో మనం ఏం చేస్తాం తెలుసు? సహాయం కోసం దేవుణ్ణి వదిలేస్తాం. సహాయం కొరకు అటు ఇటు పరిగెత్తాం. ఎటు పరిగెత్తవలసిన అవసరం లేదు. ఆయన భయంకరమైన శ్రమలలోంచి దాటుకొని వచ్చారు కనుక ఆయన మనకు సహాయం చేసేటువంటి వ్యక్తిగా, దేవుడిగా మనకి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. 3 విషయాల్లో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అయ్యా మీ పాద